ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు వీరన్న శంకర్ రావు మాట్లాడారు. గిరిజన, దళిత మైనారిటీ వర్గాలకు చెందిన పేద విద్యార్థులకు విద్యను అందించే లక్ష్యంతో 3 దశాబ్దాల క్రితం ఈ పథకం ప్రారంభమైందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 180 పాఠశాలలు ఉండగా 26,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. ఇలా విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వమే ఆయా పాఠశాలకు ఫీజులు చెల్లిస్తుందని చెప్పారు. ఇలా విద్యా బోధన చేస్తున్న పాఠశాలలకు ప్రభుత్వం నుంచి సుమారు 150 కోట్ల మేర రావాల్సి నిధులు విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. పాఠశాలల నిర్వహణ ఇతర ఖర్చు భరించలేక ఆర్థిక కష్టాలతో పాఠశాలల నిర్వాహకులు నరకయాతన అనుభవిస్తున్నారని చెప్పారు. 2 ఏళ్లుగా బకాయిలు చెల్లించాలంటూ మొరపెట్టుకుంటున్న ప్రయోజనం లేకుండా పోయిన వాపోయారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో నిధులు విడుదల చేసి ఆదుకోవాలి కోరారు. ప్రభుత్వం స్పందించండి, పాఠశాలలు మూసివేసే పరిస్థితి నెలకొంటుందని అన్నారు. మానతా దృక్పథంతో సమస్యను పరిష్కరించాలని లేనిపక్షంలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించాల్సిన పరిస్థితి నెలకొంటుందని అన్నారు. మీడియా సమావేశం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో చదువుతున్నటువంటి 26,000 మంది విద్యార్థులు, పేద గిరిజన దళిత విద్యార్థులు చదువుతున్నటువంటి స్కూల్స్లో ఉన్నటువంటి పెండింగ్ స్కాలర్షిప్ను గత 2 సంవత్సరాల నుంచి రిలీజ్ కావట్లేదు కాబట్టి వెంటనే తక్షణమే రిలీజ్ చేయాలని మీ ద్వారా ప్రభుత్వ పెద్దలను కోరుతూ ఈ యొక్క 2025 ఎస్ఎస్సి పరీక్షల్లో అద్భుతమైనటువంటి ఫలితాలని అందించినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ సంబంధించినటువంటి బకాయిల్ని వెంటనే రిలీజ్ చేయాలని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ మంత్రి లక్ష్మణ్ గారికి తెలియజేస్తూ మీ ద్వారా ఈరోజు బట్టి విక్రమార్క గారికి మా బెస్ట్ స్కూల్స్ యాజమాన్య సంఘం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇటీవల నూతనంగా మంత్రివర్యులు లక్ష్మణ్ గారికి మా సంఘం తరఫున శుభాకాంక్షలు. నా పేరు యాదగిరి శేఖరరావు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రాష్ట్ర సెక్రటరీ, అలాగే ట్రస్మా ఆనరరీ ప్రెసిడెంట్. ముఖ్యంగా ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో కలెక్టర్ గారి సెలక్షన్ ద్వారా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని సుమారుగా 237 పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో నడుపుతా ఉన్నాం. ఇందులో పర్టికులర్గా ఎస్సీ, ఎస్టీ, హరిజన, గిరిజన విద్యార్థులు 26,000 సుమారుగా డే స్కాలర్ మరియు హాస్టల్ విద్యార్థులు చదువుతూ ఉన్నారు గత 35 సంవత్సరాల నుంచి. ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా బట్టలు, అలాగే బుక్స్, నోట్ బుక్స్, అలాగే షూ, టై, బెల్ట్, డైరీ, తిండి, వసతి, అనేక రకాల చదువు, కార్పొరేట్ విద్యను అందిస్తున్నటువంటి నేపథ్యంలో గత 3 సంవత్సరాల నుంచి చాలా జిల్లాలలో 2 సంవత్సరాలు, అనేక జిల్లాల్లో 3 సంవత్సరాల నుంచి దాదాపు 200 కోట్లు పెండింగ్ ఉంది. మరి ఎన్నో రోజుల నుంచి మేము దాదాపు డిప్యూటీ సీఎం గారిని, సీఎం గారిని, సంబంధిత అధికారులను కూడా కలుస్తూ ఉన్నాం. మరి ఈరోజు పాఠశాలలు నడపలేని పరిస్థితున్నది. పాఠశాలలకు మేము కాదు తాళాలేసుడు, ఈరోజు ఫినాన్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు తాళాలేస్తున్నారు. ఈరోజు వాళ్ళు తాళాలేస్తున్నారు కాబట్టి మేము సీట్లో కూర్చుండలేని పరిస్థితి ఉన్నది, అడ్మిషన్లు తీసుకోలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాల్సిందిగా విన్నవించడం కోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టాం. దయచేసి ఇప్పటికైనా ఫినాన్స్ మినిస్టర్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క గిఫ్ట్ ఈరోజు ఏదైతే కొన్ని కోట్లన్న వాళ్ళ పిల్లలు, ప్రభుత్వం చదివిస్తున్న పిల్లలు కాబట్టి, బిలో పవర్టీ లేని పిల్లలు కాబట్టి